హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి డయాబెటీస్ అండి. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఒక 2 నిమిషాలు టైం కేటాయించండి. ఇది చాలా ముఖ్యమైన వీడియో అండి. డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి లేదా మధుమేహ వ్యాధి అంటారు. ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది షుగర్ వ్యాధి అనేది. సో దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి లేదా మధుమేహ వ్యాధి అంటారండి. ఈ డయాబెటీస్ లో వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండోది వచ్చేసి టైప్ 2 డయాబెటీస్ అండి. టైప్ 1 డయాబెటీస్ అంటేనేమో చిన్న పిల్లల్లో 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లల్లో వచ్చే వ్యాధిని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇందులో ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది ప్రొడక్షన్ అనేది జరగదండి. అంటే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అనేది జరగదు. ఇది టైప్ 1 డయాబెటీస్. దీని యొక్క లక్షణాలు చూసినట్లయితే మనకి నోరు అనేది పొడిబారటం, బాగా అలసిపోయినట్టు అనిపించడం, తర్వాత దాహం బాగా వేయటం, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, అంటే బాత్రూమ్కి వెళ్ళటం, తర్వాత వామిటింగ్స్ అవ్వటం, తర్వాత కళ్ళు మసకబారినట్టు అనిపించడం, తర్వాత మనకి చర్మం సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, తర్వాత వెయిట్ అనేది తగ్గిపోవటం, బరువు తగ్గటం, వెయిట్ లాస్ జరగటం, ఇవన్నీ కూడా టైప్ 1 డయాబెటీస్ లో మనకు లక్షణాలు. టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి ఇన్సులిన్ అనే హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే కావాల్సినంత ఇన్సులిన్ హార్మోన్ బాడీలో ప్రొడ్యూస్ కాకపోవడాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారండి. ఇది వచ్చేసి మనకి మిడిల్ ఏజ్ పెద్దవాళ్ళలో వస్తుంది. అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పైబడిన వయసు వాళ్ళలో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు చూసినట్లయితే మనకి దాహం ఎక్కువ వేయడం, అలసిపోయినట్టు బాగా అనిపించడం, ఏ పని చేయకపోయినా నీరసంగా ఉండడం, అలసిపోయినట్టు అనిపించడం, తర్వాత కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిర్లు, మంటలు, తర్వాత జలధరింపులు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన లక్షణాలు. ఆకలి ఎక్కువగా వేయడం, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన కంటే టాయిలెట్ కి వెళ్ళటం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన లక్షణాలు. బరువు తగ్గడం కూడా జరుగుతుంది, బరువు పెరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టైప్ 2 సంబంధించినటువంటి టైప్ 2 డయాబెటీస్ సంబంధించినటువంటి లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డయాబెటీస్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే దీనికి 2 పరీక్షలు ఉంటాయండి. FBS అని ఉంటుంది, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అని ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పరిగడుపున చేయాలండి. రెండోది వచ్చేసి PLBS అంటే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటారు. ఇది తిన్న తర్వాత 2 గంటలకు చేయాలండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటేనేమో FBS. దీని యొక్క నార్మల్ రేంజ్ వచ్చేసి 70 నుంచి 110 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అంటే దీని నార్మల్. 70 నుంచి 110 వరకు ఉంటేనేమో నార్మల్ అండి. 110 ఆ రేంజ్ లో ఉంటే మాత్రం బార్డర్ లో ఉన్న షుగర్ వచ్చే అవకాశం ఉన్నట్టు. ఎంతసేపు మనకి 70 నుంచి 110 లోపే, అంటే 80, 90, 100 ఈ రేంజ్ లోనే ఉండాలి. 110 దాకా వెళ్ళకూడదు. రెండోది వచ్చేసి PLBS అంటే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండి. ఇది తిన్న తర్వాత 2 గంటలకు చేసుకున్న పరీక్ష. దీని యొక్క నార్మల్ రేంజ్ వచ్చేసి 110 నుంచి 180 mg/dl అంటే మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. అంటే ఇది 110 నుంచి 180 లోపే ఉండాలండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.